శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏ వృత్తిలో స్థిరపడితే అనుకూలంగా ఉంటుంది, ప్రభుత్వ రంగ పరంగా ఏ సంస్థల్లో వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వృశ్చిక రాశి సహజ రాశి చక్రంలో అష్టమ రాశి. అతి రహస్యమైనది, అతి నిగూఢమైనది. ఆ కారణం వల్ల ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు, వీళ్ళ ఆదాయం ఏ విధంగా వస్తుంది అన్న విషయాన్ని చాలా రహస్యంగా ఉంటుందన్నమాట. ఎక్కువగా పరిశోధనా రంగంలో ఉన్నవాళ్ళు ఇందులో డెప్త్గా నాలెడ్జ్ కలిగి ఉంటారు అన్నమాట. ఏదైనా బాగా లోతుగా పరిశోధించే విషయాలు ఎక్కువగా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా ఈ గూఢచారి సంబంధించినటువంటి శాఖ, గూఢచారి శాఖ, రహస్యాలు కాపాడేవాళ్ళు మరి ఈ విధంగా ఇందులో ఉంటారు. సిబిసిఐడి మొత్తం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో, ఈ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దీనికి కుజుడు అధిపతి అవటం వల్ల ఇది పోలీస్ డిపార్ట్మెంటు అంటే దేశ రక్షణకి సంబంధించినటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు ఉంటారు. అంటే యూనిఫారం ధరించే వాళ్ళు ఉంటారు. దానికన్నా ముఖ్యంగా ఇది జలతత్వ రాశి అవ్వటం వల్ల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా ఈ శాఖలో రాణించగలుగుతూ ఉంటారు. సో అంటే మొత్తం మీద ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, పోలీస్ సంబంధించినటువంటి, దేశ రక్షణకి సంబంధించినదండి, అలాగే వైద్యానికి సంబంధించింది, పరిశోధనకి సంబంధించిన రంగాల్లో వీళ్ళు ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటారు. సో ఏదైనా వీళ్ళది ఉద్యోగానికి బాగా సూటబుల్ అవుతారు తప్ప వ్యాపార రంగానికి అంతగా అనుకూలించే అవకాశం ఉండదు. సహజంగా మరి బాగా పాండిత్యం ఉన్నటువంటి పండితులు, అలాగే ప్రవచనకారులు, అలాగే శాస్త్రాలను అధ్యయనం చేస్తూ, శాస్త్ర రచనలు చేస్తూ, పురాతన గ్రంథాలని తిరిగి రాయడంలో కానీ కొత్తగా వీళ్ళు సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే విషయంలో మంచి రైటర్స్గా, ఇది అంటే బాగా ఏదైనా ట్రెడిషనల్గా, డివోషనల్గా ఉండే వాటిలో కూడా వీళ్ళు ఎక్కువగా రాణించగలిగే అవకాశం ఉంది. ఒకేసారి వీళ్ళు చాలా కృషి చేసిన తర్వాత ఒకేసారి గుర్తింపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా వీళ్ళకి విద్య, తర్వాత పరిశోధన, ఇంచుమించుగా ఒక 50-60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీళ్ళు పెద్దగా గుర్తింపులోకి రాలేకపోతుంటారు. ఒకేసారి వీళ్ళ పరిశోధనకు కానీ, వీళ్ళ రచనలకు కానీ బాగా గుర్తింపు రావడం, ఒకేసారి లైమ్ లైట్లోకి వచ్చి బాగా ప్రచారం పొంది బాగా వృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ రాశివారు. సో అలాగే వైద్య వృత్తిలో బాగా సర్జన్స్గా బాగా రాణించగలుగుతూ ఉంటారు. ఇది అష్టమ రాశి జననాంగాలకి సంబంధించింది చెప్తుంది అన్నమాట. మనకి ఈ 12 రాశులు ఒక్కొక్క రాశి ఒక్కొక్క భాగాన్ని శరీరావయవం అని చెప్పినప్పుడు మనకి ఈ తులారాశిలో ఈ కిడ్నీ సంబంధించింది, అది ఆ భాగం అంతా ఉంటే, ఈ వృశ్చిక రాశిలో ఈ జననాంగాలకి సంబంధించింది రహస్య భాగాలన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ సంబంధించినటువంటి వైద్యంలో, ఈ సెక్స్కి సంబంధించినటువంటి వ్యాధులు, దానికి సంబంధించినటువంటి డాక్టర్లుగా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి వర్తిస్తూ ఉంటుంది. అలాగే మరి చైల్డ్ బర్త్కి కూడా ఈ అంగాలు ఇది అంత కారణం కాబట్టి మరి ఈ గైనకాలజిస్టులుగా, అలాగే మరి చిన్నపిల్లల డాక్టర్లుగా కూడా ఇందులో రాణించే అవకాశం ఉంది. దాని తర్వాత ఇది జలతత్వ రాశి అవ్వటం, ఇదే రాశిలో చంద్రుడు నీచిపడుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల సైక్రాటిస్టులు, మానసిక వైద్యులు ఎక్కువగా ఈ రాశిలో ఉండడం జరుగుతుంటుంది. మరి ప్రజలకు హీలింగ్ ఇవ్వడంలో కానీ, వాళ్ళని మంచి మార్గంలో పెట్టేవాళ్ళు, ఒక విధంగా ఈ జ్యోతిష్కులు అవ్వచ్చు, ఈ ఋషులు అవ్వచ్చు, ఏదైనా పండితులు అవ్వచ్చు, ఏదైనా ఒక మంచి మార్గంలో పెట్టి హీలర్స్ అంటారు కదా, అటువంటి వాళ్ళు. అలాగే ప్రకృతి వైద్యం చేసేవాళ్ళు, ఇది సహజంగా నేచురల్ వైద్యం చేసేవాళ్ళు, అలాగే పురాతన వైద్యం, ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన శాఖలు, ఇవన్నీ కూడా మనకి ఈ వృశ్చిక రాశిలో ఎక్కువగా కనబడుతుంటారు. ఒక విధంగా ఈ మానసిక డాక్టర్లు ఉన్నట్టే మానసికంగా దెబ్బతిని కొద్దిగా మనశ్శాంతిలో ఉండి ఈ మెంటల్ అయిన వాళ్ళు ఎక్కువగా కూడా ఇదే రాశిలో ఉంటారు. అంటే ఏ రాశిలో మంచి ఉంటుంది, అదే రాశిలో చెడు ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఈ రాశిలో వాళ్ళు వీళ్ళు కూడా నేరస్తులు ఉంటాడు, అలాగే పోలీసు కూడా ఉంటాడు అన్నమాట. అందుకని పేరు పొందినటువంటి మహా గొప్ప క్రిమినల్స్ మనకి గతగా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు అంతర్జాతీయ క్రిమినల్స్ అంటే ఉత్తనమని చెప్పలేం, కానీ
అటువంటి ఈ అంతర్జాతీయ క్రిమినల్స్ కూడా ఇదే రాశి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఎవరికి దొరకకుండా పారిపోవడం, అలాగే దేశ విధ్వంసానికి కారణం అవడం, ఇటువంటి టెర్రరిస్టులు, నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులు, అలాగే బాంబులు పెట్టి దేశాన్ని మన జాతీయ సంపదను పాడు చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఇదే రాశిలో జన్మించే అవకాశం ఉంది. అంటే ఇది చంద్రుడు వీక్ అయి ఉండడం వల్ల, కుజుడు దీనికి అధిపతి అవ్వడం వల్ల ఈ రాశి ఇటువంటి లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. అంటే ఒక విధంగా ఇది వినాశనానికి ఉపయోగపడుతుంది, బాగు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇక నక్షత్రాల పరంగా మనం ఆలోచించినప్పుడు ఇందులో విశాఖ 4వ పాదం. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా ఆధ్యాత్మిక సంబంధించిన నక్షత్రం. అది సృష్టి ప్రారంభానికి అయితే ఇంద్రుడు అగ్ని దీనికి కారణం అవడం వల్ల మంచి పరిపాలనా దక్షకులు, మరి దేవతల్ని వాళ్ళని అనుగ్రహం కొరకు యజ్ఞయాగాలు నిర్వహించేవాళ్ళు ఈ నక్షత్రంలో ఈ రాశిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రాశిలో ఈ హోమాలు, యజ్ఞాలు, ఈ జపాలు, పూజలు చేసే వాళ్ళకి ఇది అనుకూలిస్తూ ఉంటుంది ఈ నక్షత్రం, ఈ రాశి కూడా. అలాగే ముఖ్యమైనటువంటి మెయిన్ నక్షత్రం అనురాధ, దాని తర్వాత వచ్చే జ్యేష్ఠ. అనురాధ నక్షత్రానికి రాధాదేవి, అంటే మరి రాధ దీనికి అధిదేవత రాధాదేవి. సో అలాగే మరి దీని ఆపోజిట్లో ఉన్నటువంటి రోహిణి కృష్ణుడికి సంబంధించి ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉండడం, ఎక్కువగా అందరినీ లేని వాళ్ళని పేదవాళ్ళని చేర్చి వాళ్ళకి అన్నదానం చేయడం కానీ, వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం కానీ, ఎక్కువగా మనకి ఈ భగవాన్ ఈ పుట్టపర్తి సత్యసాయిబాబా గారికి ఎక్కువ గ్రహాలు ఈ అనురాధ నక్షత్రంలో ఉండడం వల్ల ఆయన ప్రేమ స్వరూపుడుగా మరి ఆయన ఎంచే మంచి కార్యక్రమాలు, అందరినీ మంచి మార్గంలో పెట్టడం, విద్యాదానం, ఇవన్నీ కూడా ఆయన చేయగలిగాడంటే ఈ నక్షత్ర ప్రభావం అన్నమాట. సో ఇది ఎక్కువగా కృష్ణ భక్తులు, ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువగా ఈ రాశిలో జన్మిస్తూ ఉంటారు. ఒక మాతృస్థానాన్ని పొందినటువంటి అనురాధ నక్షత్ర జాతకులు ట్రెడిషనల్గా ఉండే వృత్తుల్లో ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటారు. సాంప్రదాయ వృత్తులు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పురావస్తు శాఖ అవ్వచ్చు, అలాగే లేబర్ వెల్ఫేర్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ ట్రైబల్ వెల్ఫేర్లో కానీ ఎక్కువగా వీళ్ళు రాణించగలుగుతూ ఉంటారు. ఇంకా జ్యేష్ఠ నక్షత్రం అన్నది వెరీ పవర్ఫుల్, రాజ్యాధికారం కోరుకునే నక్షత్రం. దీనికంటే ఇంద్రుడు అధిదేవతగా ఉంటాడు. మరి ఇంద్రుడు మరి దేవతల సుప్రీం గార్డ్ అవ్వడం వల్ల బాగా అధికార కాంక్ష కలిగి ఉన్నటువంటి వృత్తులు, అంటే మామూలుగా ఈ మిలిటరీలో బాగా హైకమాండింగ్, హిట్లర్లాగా హైకమాండింగ్ ఉన్నటువంటి అధికారులు, శాసించేవాళ్ళు, బాగా దుష్ట శిక్షణ అనొచ్చు, శిష్ట రక్షణ అనొచ్చు, విచక్షణారహితంగా చాలా నిష్పక్షపాతంగా బాగా స్ట్రిక్ట్గా ఉన్నటువంటి అధికారులు మనకి ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులుగా కనబడుతూ ఉంటారు. అలాగే రెస్పాన్సిబిలిటీగానే ఉంటారు. అలాగే ఎదుటివాటి వారి ఆధిపత్యాన్ని సహించలేకపోతుంటారు. ఇక్కడ ఎక్కువగా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ యుద్ధానికి సంబంధించిన రంగాల్లో బాగా రాణించి అందులో ప్రఖ్యాతి కలుగుతూ ఉంటారు. సో ఏదైనా మల్టిపుల్ వృత్తుల్లో టాలెంట్ కలిగి ఉండారు. ఎక్కువగా ఇది మెడికల్, ఫార్మా, ఈ మిలిటరీ, ఈ పోలీసు, ఈ వైద్యం, అలాగే విద్య, సేవా రంగాల్లో ఈ నక్షత్ర జాతకులు, అంటే ఈ వృశ్చిక రాశి జాతకులు చాలా అనుకూలంగా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ వేళ ఖచ్చితంగా పూజించుకోవాల్సినటువంటి దైవం ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించుకోవడం వల్ల నిరంతరం హనుమాన్ నామస్మరణ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. అలాగే వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు, శీఘ్రంగా కోపానికి గురవడం, ఈ రెండు వీళ్ళు ఎక్కువ మైనస్ అవ్వడం వల్ల జీవితంలో చాలా నష్టపోతుంటారు. కాబట్టి ఏదైనా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, సో అలాగే వచ్చిన కోపాన్ని సాధ్యమైనందుకు తగ్గించుకొని సేవాభావంతో, ప్రేమభావంతో వ్యవహరించడం వల్ల వీళ్ళు మరి మంచి స్నేహితులుగా, దేశ రక్షకులుగా, సంఘాన్ని కాపాడేవాళ్ళుగా, మంచి వైద్యులుగా రాణించే అవకాశం ఉంది. స్వస్తి.